ఎవరు మీ అమ్మాయి అమ్మ? చాలా దారుణంగా చంపేశారండి. ఏమ్మా? నా కూతురు రూపం కాపాడుకోవని చేసాడండి బాబు. అమ్మాయి ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తాడు అయ్యూరు. రైలు ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేయకునండి, పనికి వెళ్ళి కుర్రాళ్ళు ఇద్దరు పెంచుకుంటానండి అయ్యూరు. కుర్రాళ్ళు ఇద్దరు పీజీ కట్టుకుని ఇద్దరు పీజీ కట్టుకుని తనంగా వండుకొని తిని ఇద్దరిని పెంచుకుంటుంది. రైలు ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేయకుంటుందండి. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్క కూతురు ఒక్క కొడుకునండి బాబు. కూతురు మరి అంతకుముందు ఎస్ఐ గారి ఇంట్లో సామాన్ ఖాళీ చేసేయండి అని చెప్పారా? మా అత్తారు సారండి వీళ్ళ గొడవలు వచ్చినాయండి. గొడవలు వస్తే అలాగే ఆ ఇంట్లోనే ఉండేదండి అమ్మాయి. ఎవరు? అత్తారు ఇంట్లోను? ఒక నిమిషం. అత్తారు ఇంట్లోను భార్య భర్తలు ఇద్దరు సంపాదించుకొని ఆ ఇంట్లో ఉండేదండి. ఆ ఇంట్లో అనగా గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చాక వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఇంకా అలాగే ఈ అమ్మాయి మళ్ళీ కోర్టులో పెట్టుకొని మేము ఆ ఇంట్లో ఉండేలాగా లాయర్ చేసాడు. లాయర్ చేస్తే ఇంకా ఆ ఇంట్లో అలాగే 2 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను. ఉంటే సడన్ గా ఈ మధ్యలో పెద్దలు వచ్చారండి, 5 పెద్దలు వచ్చి అన్నారు, నీ కూతురు ప్రాణానికి నా ప్రాణం అడ్డాడుతానా, పంపమ్మ, ఏ ఆపద రాకుండా చేస్తానని 5 పెద్దలు ఏకమై తీసుకెళ్లారండి. తీసుకెళ్లి పాపని 5 రోజులు 6 రోజులు హింసలు పెట్టారండి. మా అమ్మాయిని హింసలు పెడితే ఇంకా హింసలు పెడుతున్నారు. అలాగని తీసిపోమన్నారండి మా అల్లుడు. ఇక్కడ ఉంటే మీ అమ్మాయి చచ్చిపోతే తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకొచ్చేసి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళిందండి. అత్తారింట్లోకి వాళ్ళు కొనుక్కున్న ఇంట్లోకి వెళ్ళిందండి. వెళ్ళాక మళ్ళీ ఓ రోజున ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో సామానం అంతా మొత్తం వాళ్ళ అన్నదమ్ములు మొత్తం 8 మంది అండి అన్నదమ్ములు, చిన్నబాబు పెద్దబాబు పిల్లలు అందరూ వచ్చి సామానం అంతా బయట పారేశారు. మొత్తం పారేసి మా తల్లిని పిల్లని కొట్టేశారు. లేరండి వాళ్ళు, నా కొడుకు లేడండి. లేకపోతే ఇవ్వనండి కుట్లు వేసుకున్నాను. ఈ దెబ్బలు కొట్టేశారని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసామండి. వచ్చారండి. వచ్చాక మళ్ళీ పోలీసు వాళ్ళు అమ్మట వాళ్ళు వచ్చిందాకా ఎవరన్నా జరిగే నాటు ఎక్కిస్తే వాళ్ళని చంపేస్తానన్నారండి. సరే మేము అక్కడే పడిపోయి అలా ఉన్నామని సామానం కాదు పడిపోయేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఆటో పెట్టి ధర్మ హాస్పిటల్కి అనపర్తి పంపించారు. పంపించాక ఈ దెబ్బలు దాన్ని మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ వచ్చామండి. ఎస్సీ గారి దగ్గర 3 రోజులు తిరిగామండి. ఎస్ఐ గారి దగ్గర మాకేం సమాధానం చెప్పలేదండి. ఎస్సీ గారు ఏమంటాడు? ఏమనలేదండి. ఇంకా రేపు రండి అని కూడా అండి ఎస్ఐ గారు తగిలినా కూడా మనం పట్టించుకోలేదండి. రేపు రెండు అని కూడా వెళ్ళి దండం పెట్టి అండి మా సామాన్ అంతా బయట ఉండిపోతుందా, బయటలో ఉండిపోయిందండి, తాళం ఇప్పించండి చారని దండం పెట్టాను. అయితే ఆయన అన్నట్టు వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అంటమ్మా, వాళ్ళ అమ్మగారికి నరాలు చిట్లు పోయినాయి అంట, ఆయనకేమో మా గుండెల మీద మీ ఆయన తొక్కేసాడంట, వాళ్ళు వచ్చిన దాకా తేల్చమన్నారు. పోనీ సామాను లోన పెడతాం తాళమని ఇప్పించండి అన్నాం. ఫోన్ చేసాడండి. తాళాలు ఇచ్చేయమని అడిగితే అప్పలస్వామి ఫోన్ చేసి తాళాలు ఏమన్నా కుదరదండి, అతను కొనుక్కున్నాడా ఇల్లు, ఆ ఇంట్లో ఆ అమ్మాయి సామాను ఎట్టనా కుదరదు అన్నాడు. భర్త ఇంట్లో అప్పలస్వామి ఎట్టనా కుదరదని ఫోన్ చేసి చెప్పాడండి. అయితే మీ అప్పలస్వామి ఫోన్ చేసి చెప్పాడమ్మ, మరి తాళాలు ఏమన్నా కుదరదు అంటే రేపు రండి అన్నాడు. మళ్ళీ రేపు వెళ్ళామండి. మళ్ళీ సాయంకాలం 10 అయిన దాకా ఉండించుకున్నారండి. మళ్ళీ రేపు రమ్మని 3వ రోజున వాళ్ళని పిల్లలు నంపారండి. వాళ్ళని పిల్లలు నంపాక వాళ్ళు మేము కలిపి వెళ్ళాం. వెళ్ళాక మరి గొడవ ఏం చేస్తారని అడిగారండి సార్. అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారండి, ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళనంటుందా, ఈ అబ్బాయి ఏమో ఇక్కడికి రానంటున్నాడు కాబట్టి మీరు ఏం నిర్ణయిస్తారని అడిగితే పెద్దలు అన్నారండి, అబ్బాయి అలాగెలా కుదురుద్దండి, అక్కడే ఉండాలి, ఆ ఇంట్లోనే ఉండాలి, ఆ అమ్మాయి ఈ ఇంటికి రాడు అని పెద్దలు అన్నారు. పెద్దలు అన్నాక అప్పలస్వామి అన్నాడండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళు సామానాలు అడేసాను అంటున్నారు కాబట్టి వాళ్ళ అన్నయ్య వాళ్ళు లేరండి, మా ఊళ్ళోని పనిలోకి వెళ్తారండి, 10 రోజులు అందాం వెళ్ళి 10 రోజులు పోయి వస్తారండి, అలాగే వాళ్ళ అన్నయ్య వాళ్ళు పనిలోకి వెళ్ళారండి, పనిలోకి వెళ్ళి వచ్చారండి, ఇంకో ఈ రోజు వచ్చారు, ఈ రోజు తీసుకొచ్చాను, అలాగని వాళ్ళ తండ్రి కొడుకు అడేసుకున్నారు సామాను. ఈ పిల్లోడండి, ఈ పిల్లోడుని వీళ్ళ నాన్న సామాను బయటలో అడేసారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఎవ్వరు లేరండి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎవ్వరు లేరు అని సాక్ష్యం ఇచ్చాడండి అప్పలస్వామి. అలాగని చెప్పాడండి అప్పలస్వామి. దొంగ సాక్ష్యం ఇప్పించాడు. మేము చెప్తే ఎస్ఐ గారు ఏమన్నారు, ఎస్ఐ గారు ఆ మాట పట్టించుకున్నాడండి. ఎస్ఐ గారు సామాన్లు ఇంకా లోపల ఇంట్లో పెట్టినలేదు చెప్తానండి. అలాగే అన్నాక ఇవాళ మా పాపని కాకేసి అడిగాడండి, మా అమ్మ మరి నువ్వేం చేస్తావన్నా, మా పాప అందండి, ఆ ఇంటికి అతను రాడు, ఈ ఇంటికి నేను వెళ్ళను కాబట్టి వేరే ఇంట్లో ఏ ఇంట్లోనే నేను కాపురం చేస్తానండి, వేరేగా ఏ ఇల్లు అని అద్దెకి తీసుకోమన్నాను, ఆ ఇంట్లో కాపురం చేస్తున్నాను, ఆ ఇల్లు లేకపోతే రంగంపేటలో మా చిన్నమ్మ ఇల్లు కట్టుకుందండి, ఆ ఇంటికి పంపించండి, ఆడికి వెళ్ళిపోతాను. కుదరదు అన్నాడండి అప్పలస్వామి.
అలా కుదరదు. వాళ్ళ అమ్మ దగ్గరే ఉండి కాపురం చేయించాలి. నేను సీసీ కెమెరాలు ఎట్టిస్తానండి. ఆ కెమెరాలకి మీ సెల్కి నేను కలెక్షన్ చేస్తానని ఈ సీటు చెప్పాడండి అప్పలసామి. అదేంటి వాళ్ళ ఇంటికి దీనికి ఇక్కడ నుంచి అక్కడ ఈ ఇంట్లో ఏం జరిగినా ఆ అమ్మాయికి ఏ ఆపద వచ్చినా మీరు చూసేలాగే ఎట్టిస్తానని చెప్పాడండి అప్పలసామి. చెప్తే మా అమ్మాయి అందండి ఇంకా అలాగే ఎలా కుదిరితే నేను ఇంటికి వెళ్ళను, వేరే ఇంట్లో కాపురం చేస్తాను, లేకపోతే కోర్టులో ఇడాకులు ఇచ్చాను అలాగని ఇంకా అక్కడికి సాగి. అప్పుడు మన ఎస్సీ గారు ఏం చేశారంటే ఇంకా అప్పుడైతే మా పెద్దలతోని వీటికి ఇంకా కోర్టులో ఉంది కాబట్టి అడుగుది 2 సంవత్సరాలు కోర్టులో ఉంది కదా పీటర్ ఉన్నారు మీరు మీడియాలు కదా అక్కడ తీసుకుండే అని చెప్పాడండి ఎస్సీ. చెప్పి సరే అని చెప్పి ఇంకా అమ్మాయిని నువ్వు ఏదో పని చేయకుండా చేసుకుంటే మామూలు పని చేసుకో ఫ్యాక్టరీ పోయి. ఇప్పుడు ఇంట్లోంచి ఇంకా సామాన్య ఎస్ఐ కూడా ఇంకా పెట్టుకోవడం లేదన్నాడా? తాళం ఏమన్నాడు అడిగామండి మళ్ళీ ఎస్ఐ గారిని? ఇటుపోయానాడు అట్టిపోతామండి మేము ఎస్ఐ గారిని అడిగారు? ఎస్ఐ గారిని అడిగాను, దండం పెట్టి అడిగాను, కాళ్ళు పెట్టుకున్నానండి. ఎస్ఐ గారిని కాళ్ళు పెట్టుకున్నానండి. అండి ఎస్ఐ గారు సామాను వానలో తడిచిపోతుందండి, సామాను విడిపోయానాడు ఇచ్చామనండి. ఇప్పుడు ఆ సామాను ఎక్కడ ఎట్టుకెళ్ళడానికి దారి లేదండి మాకు అన్నాం. అంటే అప్పలసామిని మా అల్లుడు అన్నారు అసలు సామాను మా ఇంట్లోకి ఎట్టుకెళ్ళినా కుదరదు అండి, ఆ అమ్మాయి సామాను ఆ అమ్మాయికి ఇచ్చేసాం పట్టుకెళ్ళిపోమన్నాడు. మరి ఎస్ఐ గారు ఏమన్నాడు? పట్టుకోమన్నాడు. ఎస్ఐ అన్నాడండి అప్పుడు ఆయన నువ్వు సామాను పట్టుకెళ్ళిపోమంటున్నావు కాబట్టి మీ ఇంటికి కట్టుకో, మీ అమ్మాయి సామాను మీ ఇంటికి కట్టుకెళ్ళిపోండి, ఇంటికి కట్టుకెళ్ళిపోండి అమ్మ, సామాను అతని ఇల్లు అంట, ఆ ఇంట్లో సామాను. ఎస్ఐ ఎవరు? భర్త అంటే ఎవరు? బయటోడే ఏంటి? బయటోళ్ళు ఇల్లు కాదు కదా, భర్తదే కదా, ఇద్దరు కలిపి ఉన్నదే కదా. కుదరదు అన్నాడండి ఎస్ఐ గారిని అప్పలసామి. అంటే ఇక్కడ పెద్దలతో ఏకమైపోయాడు ఎస్ఐ, కుమ్మక్క అయిపోయాడు. అదే ఎస్ఐ గారు ఇక్కడ పెద్దలతో ఏకమైపోయారు. అంత నీచానికి పెద్దలో సంఘం అప్పలసం 100 మంది వచ్చారండి. ఒత్తులకి నాకు అన్నదమ్ములు మేము 4గురు అండి. మన అన్నదమ్ములు 4 నన్ను జైలు పెట్టని చెప్పి మా అన్నదమ్ములు అందరూ వెళ్ళమండి. ఇద్దరికి వీళ్ళకి న్యాయం చేయండి బాబు, ఎస్ఐ గారు న్యాయం చేయండి, నాకు మీ ద్వారా పంపండి బాబు, మీ ద్వారా పంపండి బాబు. కనీసం సామాను కూడా పెట్టుకుని ఎస్ఐ అన్నారా? ఇల్లు కూడా నేనే కట్టిన 5 లక్షలు ఇచ్చానండి. 5 లక్షలతో కొన్నానండి, అది 8 లక్షలు కొన్నానండి ఇల్లు. అది ఇప్పుడు చూశారు కదా రంగాపురం గ్రామంలో ఈ ఎస్ఐ చేసినటువంటి 1 సైడ్గా సెటిల్మెంట్లు మనం చూసాం. ఒక అమ్మాయిని ఏ రకంగా మరి జరిగిన అన్యాయానికి ఏ రకంగా వాళ్ళకి నిందితులకు న్యాయం చేశాడు. ఈ అమ్మాయికేమో అమ్మాయి బంధువులకి అన్యాయం చేశాడు ఆయన. మరి అమ్మాయి తండ్రిని పెదనాన్నని అదేవిధంగా పెదనాన్నగారి అబ్బాయిని కూడా మరి 14 రోజులు రిమాండ్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద వాళ్ళు బుక్ చేయడం. ఈ ఎవరైతే ఫోక్సో కేసులో నిందితున్నాడో అతనికి మాత్రం స్టేషన్ బెయిల్ వచ్చేలాగా సింపుల్ సెక్షన్ వేసి చేశాడు. అందులోనే కానీ కఠినంగా కానీ శిక్షించుండుంటే, శిక్ష పడేలాగా తను చేసుండుంటే ఈ రోజున ఈ గ్రామంలో ఈ దౌర్జన్యం జరగపోను. మళ్ళీ అదే గ్రామంలో హత్య జరిగింది. ఆ గతంలో ఆ ఫోక్సో కేసులో నిందితుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. అదేవిధంగా ఇప్పుడు మర్డర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. అంటే మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నాడు, మేము ఏం చేసినా మమ్మల్ని ఇడిపించేస్తాడు, ఆల్రెడీ ఫోక్సో కేసులో అతను జైలుకి వెళ్లకుండా స్టేషన్ బెయిల్తో వచ్చాడు. సింపుల్ సెక్షన్లు ఉంటాయి. ఆఖరికి మనం మర్డర్ చేసినా మనకు కూడా అదే ధైర్యం. అంటే ఇటువంటి అగాత్యాలకి ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే ఏం చెప్తే అది ఇక్కడ బెక్కోలేసే చేసేవాడు. దానికి నిదర్శనమే అమ్మాయి విషయంలోనూ వాళ్ళు చెప్పింది విన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే హత్య గావించబడ్డారో ఆ హత్యకు గురైనటువంటి మరి ఆ స్త్రీ యొక్క తల్లిదండ్రులు చెప్తున్నారు. కనీసం ఎస్ఐ వాళ్ళ ఇంట్లో సామాను కూడా పెట్టుకునే భర్త మూర్ఖత్వంగా దౌర్జన్యంగా ఇంటికి తాళం వేసి ఇప్పుడు సామాన్లు బయటికి పెట్టేస్తే కనీసం మా సామాన్లు అన్నా కానీ ఆ ఇంట్లో ఉంచేలాగా ఏర్పాటు చేయించండి అంటే కూడా ఎస్ఐ కూడా కుదరదు అన్నాడట. అంటే ఒక రకంగా నిందితుడికి సపోర్ట్ చేశాడు. ఇవన్నీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సూచనలతోటే జరుగుతుంది. కారణం ఈ ఎస్ఐని పని కట్టుకుని ఏరుకోరి తీసుకొచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. అంటే తన చెప్పు చేతల్లో తను ఏం చెప్తే అది, తన వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏం చేసినా, మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా కూడా గొడవ లేదు, వాళ్ళ మీద ఏం కేసులు ఉండవు. ఇది రామకృష్ణారెడ్డి ఆలోచన. ఆ ప్రకారంగానే నడుచుకుంటున్న బెక్కోలు ఎస్ఐ. లేదంటే ఈ కేసుల్లో ముందుగానే
వీటి మీద సీరియస్ యాక్షన్ ఉంటే తర్వాత ఇటువంటి సంఘటన జరిగేది కాదు. అంతేకాకుండా ఎస్ఐ తీరుతోటి ఇప్పుడు ఈ గ్రామానికి ఇప్పుడు మరి ఈ టైంలో రావడం జరిగింది. అందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. గతంలో ఎప్పుడో పూర్వం జరిగాయి మా గ్రామంలోని హత్యలు, మళ్ళీ ఏమీ లేవు. ఇటువంటి హత్యలు జరుగుతూ ఉంటే ప్రతి వాళ్ళు కూడా బిక్కుమంటూ భయపడుతున్నారు. అదేవిధంగా పిల్లల్ని స్కూల్కి పక్కనున్న ఇళ్ళపల్లి పంపించాలి. స్కూల్కి పంపించాలంటే కూడా తల్లిదండ్రులు పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని పంపించాలంటే వాళ్ళు భయపడుతున్నారు, దారిలో ఏమవుతుందో ఏంటో అని. ఇటువంటి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. రామకృష్ణారెడ్డి, నువ్వు దీనిపైన ఏం సమాధానం చెప్తావు? కారణం నువ్వు ఏరుకోరు తీసుకొచ్చిన ఎస్ఐ అతను. అంటే నీ అనుచరులు ఏం చెప్తే అది. లేదంటే బాలిక తండ్రికి, పెదనాన్నకి, పెదనాన్న కొడుక్కి మరి రిమాండ్కి పంపించడం, అటెంప్ట్ మర్డర్ కేసు కింద పెట్టేసి వాళ్ళు ఇంకెంత దారుణం. పాపం ఆ పిల్లకి ఆ రకంగా చేసి ఆ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి స్టేషన్ బెయిల్. ఇది న్యాయం, నీ హయాంలో జరుగుతున్న న్యాయం. ఇటువంటి దురాఘాతాలు ఎప్పుడూ జరగలేదు. ఇందులో ఎవరు ముద్దాయి అయితే తప్పనిసరిగా వాళ్ళకి ఇక్కడ పార్టీలు కులాలు కూడా చూడకూడదు. ఎవరు ముద్దాయి అయితే వాళ్ళని శిక్షించాలి. రేపొద్దున ఇంకొకటి ఆ పని చేయడు. కానీ ఇటువంటి కార్యక్రమాల వల్ల వీళ్ళని చూసి వాళ్ళకి పెద్ద శిక్ష ఏమి లేదు, మనం చేసిన అటెంప్ట్ రేపు ఏం అవ్వదు అని ఎవడు మట్టుకు వాళ్ళే మరి ఇటువంటి అగత్యాలకి పిల్లలు కూడా ఇదవుతారు. అంతేకాకుండా మరి రామకృష్ణారెడ్డి నీ హయాంలో ఎక్కడికక్కడే కాపు సారా కానీ లేదంటే నకిలీ బ్రాందీ కానీ అన్నీ దొరుకుతున్నాయి పిల్లలకి. వీధికి కూడా సప్లై ఉంది, డోర్ డెలివరీ లాగా మందు, మద్యం. అంతేకాకుండా గంజాయి కూడా ఎక్కువైపోయింది. దీంతో పిల్లలు కూడా చెడు అలవాట్లకి, చెడు దీనికి కూడా పాల్పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ ముద్దాయి ఉన్నాడు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే మద్యం ఫ్రీగా జరుగుతుందో ఆ మద్యం మత్తులోనూ లేదంటే గంజాయి కాల్చిన మత్తులోనూ ఇటువంటి అగత్యాలు చేస్తాడు. మానవుడు ఎవడు కూడా, మామూలు మనిషి ఎవడో కూడా ఇటువంటి అగత్యాలు ఎవడో చేయరు. అంటే పరోక్షంగా మీరు చేసిన ఘనకార్యాలు నువ్వు ఏమైతే మరి ప్రోత్సహిస్తున్నావో, బెల్ట్ షాపులు, మద్యం షాపులు, నకిలీ మద్యాలు అమ్మించేస్తున్నారు ఊర్లోను. ఈ ఊర్లో బ్రాందీ షాపే లేదు కానీ ఇంటింటికి మాత్రం మద్యం దొరికేస్తుంది, అంతే కదా. మామూలుగా అయితే గవర్నమెంట్ షాప్ లేదు, కదా, గవర్నమెంట్ షాప్ లేదు ఇక్కడ, కానీ మద్యం దొరకని వీధి లేదు ఇక్కడ. అంటే ఏ రకంగా ఇక్కడ మరి ఏర్లై పారుతుంది మద్యం. దీనికి అంతటికీ కారణం పరోక్షంగా ఇటువంటి వాటికి ప్రోత్సహిస్తున్న రామకృష్ణారెడ్డి ప్రథమ ముద్దాయి. అతను ప్రోత్సహించకపోతే ఊళ్ళో నాయకులు ఎవరో కూడా ఎదురుకురారు. నువ్వు గట్టిగా వార్నింగ్ ఇవ్వలేవా, ఇది తప్పు, ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు, లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అంటే వీళ్ళ దగ్గర నుంచి కూడా నీకు ముడుపులు అందుతున్నాయా? ఎంత దారుణం. ఆ ఎస్ఐ ఆ పోక్సో కేసులో మరి ఎవరైతే బాలిక ఉందో పాపం ఆ చిన్న బాలిక వాళ్ళ తల్లి దగ్గరే ఈ కూడా వాళ్ళ బయటికి పంపించడానికి 10,000 లంచం తీసుకున్నా. అంటే మరి పోలీస్ స్టేషన్లో కూడా లంచాలు ఏ రకంగా తీసుకుంటున్నారు అన్న చూస్తున్నా. అంటే వీళ్ళందరూ కూడా బహుశా నీకు నెలవారీయో రోజువారీయో నీ కోట నీకు పంపిస్తున్నారేమో, తీసుకొచ్చినప్పుడే చెప్పాము మీరు నెల నాకు ఇంత ఇవ్వాలని. లేదంటే అంత దారుణంగా ఎవరు కూడా అలా వసూలు చేస్తారు, ఏఎస్ఐ ఎవరు కూడా చేస్తారని నేను అనుకోను. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీ హయాంలో జరిగేటువంటి ఇటువంటి దారుణాలు. ఇటువంటి విషయాల్లో ఎవరు ప్రోత్సహించినా కూడా తప్పనిసరిగా వాళ్ళని శిక్షించాలి. అంతేగాని ఈ రకంగా చేస్తే రేపొద్దున ప్రజలు నీకు ఏ రకంగా బుద్ధి చెప్తారా అన్నది కూడా నువ్వే చూస్తావు తొందరలోనే. అమ్మా పోలీసులు కూడా సార్ గుణపం చూసి గుణపంతో పట్టుకుని గుణపం పట్టుకుని కూడా చెల్ల కూడా చెక్ చేస్తారు సార్ పోలీసులు. అదే మరి ఏం చేస్తారు వాళ్ళు, వన్ సైడ్ వాళ్ళు టీడీపీ కార్యకర్త. మొన్న అలాగే కదమ్మా, అతను టీడీపీ కార్యకర్త చమ్మనోడు, మొన్న ఆ పిల్లను పాడు చేయబోయినోడు కూడా టీడీపీ కార్యకర్త. అందు గురించి వాళ్ళ మీద ఏమన్నా అన్ని పంపించేస్తారు రాజమర్యాదలతో. ఏం చేయాలండి, కుర్రోడు చంపిన కుర్రోడు సెల్ల ఉంటుంది కదండి, ఆ సెల్ల చెక్ చేసి మటర్లో ఎంతమంది తెలిసిపోతున్నాడు సార్ మరి ఎరకలన్న వాళ్ళు. అదే కాకుండా వీళ్ళ ప్రధాన డిమాండ్ కూడా ఆ ఒక్కడిదే కాదు, అతన్ని ప్రోత్సహించి వెనకాల ఉన్న వాళ్ళని కూడా శిక్షించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ రకంగా చేయకుండా తూతు మంత్రంగా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఆ ఒక్కళ్ళ మీదే మరి యాక్షన్ తీసుకుంటే సరిపోదు. వెనకాల నుండి ఇంకో 4 ఉన్నారంటున్నారు. ఆ ప్రోత్సహించిన 4 కూడా కేసులో బైండ్ చేయాలి. అదే వాళ్ళు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. మీరు బయటకు వెళ్ళాలంటే మీరు భయపడుతున్నారు. అది రివర్స్లో ఉంది.
భయం వేసేస్తుంది. ఏదేనమ్మా భగవంతుడు ఉన్నాడు, ఈ పోలీసులు తప్పనిసరిగా గుణపం చూసి పట్టుకొని అదే చేయరు. గుణపంతో ఇంకో పోలీసులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వాళ్ళు ఫోన్ చేసి ఎలా చూడు ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళ మా ఊళ్ళే ఆ ఒక్కళ్ళ మీదే కేసు పెట్టంటే ఆ ఒక్కళ్ళ మీదే పెడుతున్నాడు. అలాగే చేస్తున్నారు. ఇంకోటి దీనికి ఎమ్మెల్యేకి దీనికి సంబంధం ఉందో లేదో ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, బాలిక పైన అత్యాచారం జరిగి కేసు నమోదైన కాడి నుంచి ఈ మర్డర్ కేసు వరకు కూడా ఎమ్మెల్యే కాల్ డేటా వేస్తే ఎస్ఐ తోటి ఎన్నిసార్లు మాట్లాడాడు, సిఐ తోటి ఎన్నిసార్లు మాట్లాడాడు అన్న విషయం కూడా వస్తుంది. కాబట్టి ముందు ఎమ్మెల్యే కాల్ డేటా కూడా తీయాలి. కాబట్టి ఎందుకంటే దీని గురించి వాళ్ళ పోలీసులతోటి అస్తమానం మాట్లాడేడా లేదా అన్నది కూడా తెలుస్తుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.